వరుసగా కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేవని అన్నారు. విజయవాడలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం విడ్డూరమన్నారు. విజయసాయిరెడ్డి ఓ మానసిక రోగంతో బాధపడుతున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. దీని నుంచి ఆయన బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. విజయసాయిరెడ్డి ఆడిటర్గా ఉన్న జగతి పబ్లికేషన్ ఇంతవరకు డివిడెండ్ చెల్లించిందా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డికి సిగ్గుశరం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ రంగారెడ్డి కోర్టులో తనపై కేసులు ఉన్నట్లు చెబుతున్న నేతలు వాటిపై ఆధారాలు చూపాలన్నారు. ఏపీలో బీజేపీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తాయని అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డిలా ఇతర కంపెనీలు ప్రభావితం చేసి డబ్బులు దోచుకోలేదని స్పష్టం చేశారు. సీఎస్ఐ ఉండి సీఈఓ స్థానంలో కూర్చొని ఎల్వి సుబ్రహ్మణ్యం ఎలా ఆదేశాలు ఇస్తారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగదారిలో వచ్చిన సీఎస్ అంటూ ఎల్వి సుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డారు. సీఈఓను పిలిపించుకొని సమీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. అసలు కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్కు ఉండదని జూపూడి తెలిపారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే అధికార ప్రతిపక్షాలు అధికారం మాదంటే మాదని బెట్టింగులు కాసుకుంటున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనంతగా 50% పైగా లోటు వర్షం జిల్లాలో ఉందని తులసిరెడ్డి అన్నారు. వెంటనే అధికార పక్షం తాగునీటి సమస్య పరిష్కరించాలని చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. టీటీడీ బంగారం విషయంలో సీఎం ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దొంగతనానికి ముందే ప్రణాళిక రచించినట్లు కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. సీఎస్గా పనిచేసిన 3 అధికారులు చంద్రబాబు తీరును తప్పుబట్టారని అన్నారు. గోవిందరాజుల స్వామివారి కిరీటాలు కూడా మాయమయ్యాయని విజయసాయిరెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా నిరసనలు తీవ్రమైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ హాజరయ్యారు. సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోరితే గత విధానమే పాటించాలని సూచించారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ త్వరగా పూర్తి చేయాలని, విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించాలని ఆదేశించారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతను జనార్దన్ రెడ్డికి అప్పగించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాన్ని ఖరారు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకర సంఘటనలని అన్నారు. పరీక్ష తప్పితే జీవితం ఆగిపోదని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఇంటర్ ఫలితాల విషయంలో నెలకొన్న వివాదాల పట్ల విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, ఈ అంశంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. బోర్డులో తప్పిదాలకు పాల్పడిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న గ్లోబరీనా సంస్థ అరాచకాలు వివరిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గవర్నర్కు లేఖ రాశారు. బోర్డు ప్రకటించిన ఫలితాలు తప్పుల తడగ్గా ఉండటంతో ఇప్పటి వరకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయారని తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 900కు పైగా మార్కులు సాధించిన సుమారు 10 మంది విద్యార్థులను ఫెయిల్ అయినట్లు రికార్డుల్లో చూపించారన్నారు. మొదటి సంవత్సరం అత్యున్నత మార్కులతో పాస్ అయిన విద్యార్థులను ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ చేశారని మండిపడ్డారు. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో ఘనతలు సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత కీలకమైన 6వ ప్యాకేజీ నంది మేడారంలో భారీ మోటార్ రన్ విజయవంతమైంది. సాంకేతిక ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తి కావడంతో అధికారులు నంది మేడారం సజ్పూల్ నుంచి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. అయితే కాళేశ్వరం మొదటి పంపు వెయిట్ రన్ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో పాలు పంచుకున్న అధికారులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి 40 లక్షల ఎకరాలకు నీరందిస్తామని కేసీఆర్ మరోసారి ప్రకటించారు. తెలంగాణ రైతుల తలరాతలు మార్చే ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో జనసేన పార్టీ పోటీ చేస్తుండటంతో ఈ మేరకు ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న జెడ్పీటీసీకి గాజు గ్లాసు గుర్తును, ఎంపీటీసీలకు బ్యాట్ గుర్తును కేటాయించారు. ఈ మార్పును ఓటర్లు, పార్టీ శ్రేణులు గుర్తించుకోవాలని తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ పేర్కొన్నారు. కాగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 3 విడతల్లో మే 6న, 10న, 14న జరగనున్నాయి. మే 27న ఫలితాలు విడుదలవుతాయి.
బీజేపీ నేత కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని, ఉర్దూ భాషలో ఆగంతకుడు బెదిరించాడని, గతంలో కూడా చాలాసార్లు బెదిరింపు కాల్స్, సందేశాలు వచ్చాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి అదనపు పోలీసు భద్రత కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై టిక్టాక్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిగ్రీ విద్యార్థిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ టిక్టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విద్యార్థి కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన డిగ్రీ స్టూడెంట్ తరంగన్ నవీన్ గా పోలీసులు గుర్తించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై బూతు పదజాలం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు టీఆర్ఎస్ నాయకుడు రామ్ నరసింహగౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సిపి తెలిపారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో రాజు అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షల్లో తప్పడంతో తండ్రి మందలించాడని చాకలి రాజు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజు సిఈసి గ్రూప్ లో ఇంటర్మీడియట్ చదివి ఫైనల్ పరీక్షలు రాశాడు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రాజు 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తండ్రి మందలించగా రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నాగమల్లి తోట జంక్షన్ వద్ద ఉన్న ఉలవచారు రెస్టారెంట్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అధికారి రత్నకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో నిల్వ మాంసం గుర్తించారు. వెంటనే ఆ మాంసాన్ని డంపింగ్ యార్డుకి తరలించి హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనశక్తి సిపి బాటకు చెందిన 4 నక్సలైట్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. పక్కా సమాచారం మేరకు నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు 4 అరెస్ట్ చేశారు. వారి నుండి 4 తుపాకులతో పాటు 50 తూటాలు, 2 SBPL తుపాకులు, 1 బర్మార్ తుపాకీ, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో నీటి మాఫియా రోజురోజుకు పెరిగిపోతుంది. ఐటీ కారిడార్లో అపార్ట్మెంట్స్తో పాటు ఐటీ కంపెనీలు అధికంగా ఉండడంతో గోపన్పల్లి, మాదాపూర్, నానక్రామ్గూడ, కొండాపూర్ ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో బోర్లు వేసి నీటి దందాను కొనసాగిస్తున్నారు. 10,000 నుంచి 40,000 లీటర్ల ట్యాంకర్లు ఒక్కొక్కటి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. దీంతో సమీప కాలనీలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ దత్తాత్రేయ కాలనీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 3 వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 1,50,000 నగదు, 3 సెల్ ఫోన్లు, 1 LED టీవీని స్వాధీనం చేసుకున్నారు. రాజేష్ సింగ్, లక్ష్మీకాంత్ వర్మ, ధూల్పేటకు చెందిన నీరజ్ సింగ్లను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు. వాహనాలను అద్దెకు తీసుకొని అద్దె చెల్లించకుండా తిరుగుతున్న యువకుణ్ణి పోలీసులు పట్టుకున్నారు. చిక్కడపల్లికి చెందిన శ్రీకాంతాచారి అనే యువకుడు వృత్తిరీత్యా డ్రైవరు. సీఎంఓ ఆఫీసులో గత కొంతకాలంగా టెంపరవరీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో కొంతమంది దగ్గర కార్లు అద్దెకి తీసుకొని రెంట్ ఇస్తానని నమ్మబలికి అలా తీసుకున్న కార్లను వేరే వాళ్లకు అమ్మేవాడు. కారు యజమానులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతని వద్ద నుంచి 2,45,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. బ్యాంకులను బురడీ కొట్టించి ఖాతాదారుల డెబిట్, క్రెడిట్ కార్డుల నెంబర్లను సేకరించి నకిలీ కార్డులను తయారు చేసి కోట్లు కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి సజ్జనార్ వివరాలు వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్రం జంతారా జిల్లాకు చెందిన దుర్యోధన్ మండల్ కుటుంబ సభ్యులు 10 మంది కలిసి నకిలీ కార్డులను సృష్టించి ఖాతాదారుల అకౌంట్ల నుండి డబ్బులు కాజేసేవారని తెలిపారు. 1000కి పైగా తయారు చేసిన నకిలీ కార్డులతో 3 కోట్ల రూపాయలు కాజేశారని చెప్పారు. మదురై సెంట్రల్ జైల్లో ఖైదీలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి జైలు బ్యారేజ్ నుంచి బయటికి వచ్చిన ఖైదీలు జైలు గోడలు ఎక్కి ఆందోళనకు దిగారు. జైలు సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. తనిఖీల పేరుతో తమను జైలు సిబ్బంది వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో జైలు సిబ్బంది అధికారులు బిత్తరపోయారు. అదనపు సిబ్బందిని రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. మన ఈవీఎంలు రష్యన్ హ్యాకర్లు చేతికి వెళ్లాయంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఖండించారు. ఈవీఎంల ద్వారానే 2014లో చంద్రబాబు గెలిచారని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిందన్న ఆయన ప్రతిపక్ష నేతలు ఎన్నికల్లో తమ పార్టీ గెలిచినప్పుడు సంబరాలు చేసుకుని ఓటమి చెందినప్పుడు ఈవీఎంలను బూచిగా చూపిస్తున్నారని విమర్శించారు.
తమ పార్టీ ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగరన్నారు. ఈ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ ప్రభుత్వం ఉండదని జోస్యం చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ఎంతటి పెద్ద కుంభకోణమో తమ ప్రభుత్వం నిరూపిస్తుందన్నారు. శాంతియుతంగా ఉండే వాతావరణాన్ని బీజేపీకి చెందిన నేతలు నాశనం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో హింసాయుత వాతావరణాన్ని తీసుకురావాలన్న వారి కుట్రలను తిప్పికొట్టాలని వ్యాఖ్యానించారు. ఒడిశాలో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా తాను చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పకుండా రావాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేడీ ప్రభుత్వం తొలగిపోయాక మళ్లీ తాను రాష్ట్రానికి వస్తానని మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన 3 దశల పోలింగుల ద్వారా ఇప్పటికే మా పార్టీకి మెజార్టీ వచ్చేసిందన్నారు. మా ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథిగా రావాల్సిందిగా మోదీని నేను వినమ్రంగా ఆహ్వానిస్తున్నానని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల తర్వాత తమ తదుపరి లక్ష్యం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాల్లో మెరుగైన సేవలు, యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 15 మంది ధనవంతుల ప్రయోజనాలను కాపాడడం కోసమే మోడీ దేశంలోని రైతులు, పేదవారిని కష్టాలకు గురిచేశారన్నారు. 2014 ఎన్నికల ముందు మోడీ 2 కోట్ల ఉద్యోగాలు అంటూ తప్పుడు హామీలు ఇచ్చారన్నారు. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు వేస్తానని చెప్పారని, వాటిల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో మరింత జోరు పెంచాయి. ఆయా పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సత్యపాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీను విమర్శించే అర్హత ఏ పార్టీకి లేదని తెలిపారు. ప్రధాని మోదీ మీద ఎవరైనా వేలెత్తి చూపితే వారి చేయి నరికేస్తానని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతుల రిజర్వేషన్లపై ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. రిజర్వేషన్లపై ఆయన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను రద్దు చేయబోమంటూ ప్రధాని అవాస్తవాలు చెబుతున్నారని ఆమె అన్నారు. ఈ విషయమై మాయావతి ఒక ట్వీట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పాలనలానే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా వ్యవస్థలను ఇప్పటికే నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 2013 నాటి పరువు నష్టం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, స్వరాజ్ ఫర్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్లపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లపై ఢిల్లీ కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 29న చేపడతామని కోర్టు పేర్కొంది. ఖతర్లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్లో కేరళకు చెందిన అథ్లెట్ పియు చిత్ర స్వర్ణం సాధించింది. 1500 మీటర్ల పరుగు పందెంలో ఆమె ఈ ఘనత సాధించింది. గతేడాది ఇదే ఆసియా అథ్లెటిక్స్లో ఆమె కాంస్యంతో సరిపెట్టుకుంది. 2016 దక్షిణాసియా, 2017 ఆసియా ఛాంపియన్షిప్లోనూ 23 ఏళ్ల చిత్ర స్వర్ణం సొంతం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఊపిరి పీల్చుకుంది. 203 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కింగ్ 11 పంజాబ్పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో గెలిచి హ్యాట్రిక్ సాధించింది.